ఈ వీడియో ఒక్కసారి చూడండి. Hey everyone, my name is Vayu and I am from grade 1. Today is Doctor's Day. When we get fever, what do? We don't go to school, right? But we do go to the hospital and meet a doctor. The doctor gives us medicine that help us feel better. So thank you to all the doctors who give us medicines, and a special hug to all the doctors who give us injection without pain. Happy Doctor's Day. Thank you. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం పేరెంట్స్కి. డాక్టర్స్ డే సందర్భంగా వాయుకి స్కూల్లో స్పీచ్ చెప్పే అవకాశం వచ్చింది. అందుకని వాళ్ళ టీచర్ ఒక చిన్న స్పీచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు. అవసరమైతే మీరు మాడిఫై చేసుకోండి అని కూడా చెప్పారు. బట్ నాకు ఎందుకు ఆ స్పీచ్ ఎ లిటిల్ టూ మెచ్యూర్డ్ ఫర్ హిస్ ఏజ్ అని అనిపించింది. అంటే రియల్ లైఫ్ హీరోస్, స్పెషల్ పీపుల్ లాంటి పదాలు మేబీ ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎ లిటిల్ టూ సీరియస్. అందుకే ఆ స్పీచ్ని వేరేలాగా మార్చి రాశాను. నా గోల్ అయితే సింపుల్. అందులో మొదటిది, ద స్పీచ్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ. రెండవది, ద చైల్డ్ షుడ్ అండర్స్టాండ్ వాట్ హీ ఆర్ షీ ఈజ్ స్పీకింగ్. అలా కాకుండా ఏదో ఒక 4 లైన్లు బట్టి కొట్టేసి స్పీచ్ చెప్పడం అంటే ఇట్ మేక్స్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రెస్ఫుల్. మూడవది, ద స్పీచ్ షుడ్ హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద చైల్డ్ అండ్ హిస్ ఆర్ హర్ ఎక్స్పీరియన్సెస్. అందుకే ఫీవర్ వస్తే స్కూల్కి వెళ్ళకపోవడం, ఇంజెక్షన్ అంటే భయం, ఇవన్నీ ఎట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్ పిల్లలు ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలే కదా. సో దే ఆర్ ఈజీ టు రిమెంబర్. అండ్ లాస్ట్ పాయింట్, ఈ ఎక్స్పీరియన్స్ వలన నేను నెక్స్ట్ టైం మళ్ళీ స్పీచ్ చెప్తాను అనే ఇంట్రెస్ట్ పిల్లల్లో కలగాలి. మన లక్ష్యం పర్ఫెక్ట్ స్పీచ్ కాదు. స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం అంటే భయం లేకుండా ఇట్స్ అ నార్మల్ థింగ్ అని పిల్లలకి అనిపించాలి. ఇకపోతే పెద్ద పెద్ద పదాలు, ఇంకా జీవిత సత్యాలు అంటారా, అవి ఎలాగూ వాళ్ళు పెద్ద అవుతూ ఉన్న కొద్దీ నేర్చుకుంటూనే ఉంటారు.